హలో విశ్వేశ్వరరావు, హెచ్ఐవి ఎయిడ్స్ ఇది పెరుగుతుంది. ఏ రంగంలో పెరుగుతుందో తెలుసా? ఐటీ రంగంలో, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సాఫ్ట్వేర్ రంగంలో, సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లో ఎయిడ్స్ వ్యాధి పెరుగుతుంది, విస్తృతంగా పెరుగుతుంది. ఇది నేను చెప్తున్నటువంటి అంశం కాదు, ఇది కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి డేటా ప్రకారం చెప్తున్నాను నేను. తాజాగా ఎయిడ్స్ కంట్రోల్ బోర్డు విడుదల చేసింది. దాని ప్రకారం ఎయిడ్స్ ఎక్కువగా సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లో అలాగే వ్యవసాయ కూలీల్లో ఎక్కువ ఉంది అని చెప్పి తేల్చింది డేటా ప్రకారం. మరి ఎందుకు వస్తుంది అక్కడ అని అంటే, ఈ మధ్యకాలంలో కోలివింగ్ ఎక్కువైపోయింది. దీనికి కోలివింగ్ ఎవరు వెళ్తున్నారు? సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఎక్కువ మంది కోలివింగ్లో ఉంటున్నారు. కోలివింగ్లో ఉన్నంత మాత్రాన మరి వాళ్ళు శారీరకంగా కలుస్తారంటే శారీరకంగా కలుస్తారని చెప్పి మనం చెప్పలేం. కోలివింగ్ అంటే అది అఫీషియల్గా ఉండేటువంటి వాళ్ళు ఉంటారు, అందరూ శారీరకంగా కలుస్తారు. కోలివింగ్ అంటే శారీరకంగా కలిసేటువంటి అడ్డా అని చెప్పి అనుకోవడానికి లేదు. సాహచర్యం, సహజీవనం చేసేటువంటి వాళ్ళు ఎక్కువైపోయారు, సహజీవనం చేసేటువంటి వాళ్ళు ఎక్కువైపోయారు. దీంతో హెచ్ఐవి పెరుగుతుంది. జనరల్గా సాఫ్ట్వేర్ అనగానే హై ప్రొఫెషనల్స్ ఉంటారు, అలాగే టెక్నాలజీ నిపుణులు ఉంటారు. ఇలాంటి రంగంలో హెచ్ఐవి పెరుగుతుందని అంటే అది చాలా సీరియస్గా ఆలోచించాల్సిన అంశం. అంటే కండోము వాడకుండా, ఒకవేళ కండోము వాడినప్పటికి కూడా మీకు లాలాజలం ద్వారా కూడా ఎయిడ్స్ వచ్చే అవకాశం. సో కాబట్టి ఇక్కడ ఐటీ రంగంలో, ఐటీ ప్రొఫెషనల్స్లో ఎక్కువ హెచ్ఐవి ఉందని అంటే సంథింగ్ డేంజర్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతున్నాము అనేటువంటి సంకేతాలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అలాగే వ్యవసాయ కూలీల్లో, వాళ్ళల్లో కూడా హెచ్ఐవి పెరిగినటువంటి దాఖలాలు ఉన్నాయని చెప్పి అనౌన్స్ చేశారు. తాజాగా విడుదల చేసిన డేటా ప్రకారం తెలంగాణలో గతం కంటే కొంత తగ్గినట్టు కనిపిస్తుంది ఓవరాల్గా స్టేట్ని తీస్తే. అదే ఆంధ్రప్రదేశ్లో హెచ్ఐవి పెరుగుతుంది, ఎయిడ్స్ పెరుగుతున్న కేసులు. హైదరాబాద్లో సాఫ్ట్వేర్ రంగంలో ఎక్కువగా ఎయిడ్స్ పెరుగుతుందని చెప్పి డేటా ఇవ్వడం జరిగింది. సో కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన డేటాని ఒకసారి మీకు చూపిస్తాను. ఆ డేటాతో పాటు అసలు ఎయిడ్స్ పరిస్థితి ఐటీ రంగంలో ఎందుకు ఉంది, హెచ్ఐవి విస్తృతంకి ఏమిటి కారణం, ఐటీ రంగంలో హెచ్ఐవి వ్యాప్తి పెరగడానికి కొంతకాలంగా విదేశీ తరహా ఆధునిక జీవనశైలికి అలవాటు పడడం కారణమవుతుందని న్యాకో వర్గాలు చెబుతున్నాయి. న్యాకో విడుదల చేసింది ఈ జాబితాని. కొందరు వారాంతాల్లో పార్టీల పేరుతో విచ్చలవిడిగా వ్యవహరిస్తుండడం, ఎక్కువ మందితో శారీరక సంబంధాలు, డ్రగ్స్, మద్యం మత్తులో అరక్షిత శృంగారంలో పాల్గొనడం, ఒకరు వాడిన డ్రగ్స్ ఇంజక్షన్లను మరొకరు వాడడం వంటివి హెచ్ఐవి వ్యాప్తికి కారణమవుతున్నాయని అంటున్నాయి. ఇక గర్భం రాకుండా ఉండేందుకు చాలామంది కండోములు వాడేవారని, కానీ శృంగారం తర్వాత కూడా వేసుకోగల ఐపిల్ తరహా తక్షణ గర్భ నిరోధక మాత్రలు అందుబాటులోకి రావడంతో అరక్షిత శృంగారం పెరిగిందని చెబుతున్నాయి. ఇక వ్యవసాయ కూలీల్లో హెచ్ఐవిపై అవగాహన తక్కువగా ఉండడం, అరక్షిత శృంగారం, వారు తరచూ పని కోసం ఇతర ప్రాంతాలకు వలసలో వెళ్తుండడం వంటివి వ్యాప్తికి కారణమని వివరిస్తున్నాయి. వారి జీవనశైలి కారణంగా రిస్క్ పీపుల్ కేటగిరీలో ఉంటారని న్యాకో వర్గాలు చెప్పాయి. సో న్యాకో అనమాట ఈ డేటా విడుదలవుతుంది. రాష్ట్రంలో పరిస్థితి, తెలంగాణలో హెచ్ఐవి వ్యాప్తి రేటు 2023లో 0.44% ఉండగా 2025లో 0.41% తగ్గిందని టీశాక్ తెలిపింది. ఎయిడ్స్ సంబంధిత మరణాలలో 80% తగ్గుదల నమోదైందని వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా శిబిరాలు నిర్వహించి 8,21,508 మందిని స్క్రీనింగ్ చేయగా కొత్తగా 5,517 మందిని పాజిటివ్గా గుర్తించామని తెలిపింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,38,290 మంది హెచ్ఐవి పాజిటివ్ వ్యక్తులను గుర్తించి ఏఆర్టీ చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించాయి. హెచ్ఐవితో జీవిస్తున్న వారు తగిన జాగ్రత్తలు తీసుకునేలా, మందులు వినియోగించేలా అవగాహన కల్పిస్తున్నట్టు తెలిపారు. ఇక 2023-24లో 1977 మంది హెచ్ఐవితో మృతి చెందగా 2024-25లో 193 మరణాలే నమోదైనట్టు పేర్కొన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో 22, ప్రైవేటులో 8 కేంద్రాల ద్వారా హెచ్ఐవి బాధితులకు కౌన్సిలింగ్, ఔషధాలు, ఆరోగ్య పరీక్షలు ఉచితంగా అందిస్తున్నారు. రాష్ట్రంలో 2023లో 34,656 మంది హెచ్ఐవి బాధితులకు చేయూత పింఛన్లు అందుతుండగా ఈ ఏడాది 45,378 మంది పింఛన్ తీసుకున్నట్లు టీశాక్ అధికారులు తెలిపారు. అంటే హెచ్ఐవి రోగులు పెరిగారు. ప్రైవేట్తో పాటు హోమియో, ఆయుర్వేద ఆసుపత్రుల చికిత్సలు, ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చిన డేటా ఆధారంగా రాష్ట్రంలో
ఇప్పటి వరకు 1,28,000 మంది హెచ్ఐవి బాధితులను గుర్తించారు. దానికి తోడు ప్రైవేట్ ఆసుపత్రులు, హోమియో, ఆయుర్వేద ఆసుపత్రుల్లో హెచ్ఐవి చికిత్స పొందుతున్న వారి వివరాలను కూడా టీశాక్ సేకరించింది. ప్రైవేట్లో సుమారు 5,600 మంది, హోమియో కేంద్రాల్లో మరో 5,000 మంది చికిత్స పొందుతున్నట్టు గుర్తించారు. దీంతో మొత్తంగా 1,38,000 మంది హెచ్ఐవి బాధితుల వివరాలను న్యాక్ డేటా లీక్ చేసింది. సో టోటల్గా న్యాక్ ఏం చెప్తుందంటే ఇక్కడ చూడండి, ఇది అన్ని రాష్ట్రాల్లో, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఐటీ రంగానికి చెందిన వారిలో హెచ్ఐవి సంక్రమణ శాతం పెరుగుతోంది. అన్ని రాష్ట్రాల్లో జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ న్యాకో వెల్లడించినటువంటి డేటా ఇది. సో అన్ని రాష్ట్రాల్లో, ఒక తెలంగాణలో కదా, అన్ని రాష్ట్రాల్లో ఎక్కడైతే ఐటీ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళు ఎయిడ్స్ని వ్యాప్తి చేస్తున్నారు, ఎయిడ్స్ వాళ్ళ దగ్గర ఎక్కువ ఉందని చెప్పి చెబుతున్నారు. కారణం ఏంటంటే మారినటువంటి జీవనశైలి. ఏం మారింది? డ్రగ్స్ వాడుతున్నారు, గంజాయి వాడుతున్నారు, మందు పార్టీలు చేసుకుంటున్నారు, రేవ్ పార్టీలు చేసుకుంటున్నారు. ఇలా రకరకాలుగా వీకెండ్ వచ్చిందంటే సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఏదో ఒక రకంగా ఎంజాయ్మెంట్ ప్రాధాన్యత ఇస్తున్నారు, ఎంజాయ్మెంట్కి. దాంతోపాటు అనేక మందితోటి సెక్షువల్ కాంటాక్ట్స్ పెట్టుకుంటున్నారు. అరక్షిత అంటే సురక్షితమైనటువంటి సెక్స్ నుంచి వాళ్ళు దూరంగా ఉన్నారు. యాక్చువల్గా సురక్షితమైన సెక్స్ చేయొచ్చు, కానీ వాళ్ళు కండోమ్లు వాడకపోవటం ఇవన్నీ చేస్తున్నారు. అందుకే ఎయిడ్స్ అనేది వ్యాప్తి చెందుతుంది. మద్యం మత్తులో, డ్రగ్స్ మత్తులో, గంజాయి మత్తులో వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియని పరిస్థితి. ఒకళ్ళు కాకుండా ఒకేసారి 3-4 శృంగారం చేయటం, ఇలాంటివన్నీ కూడా రేవ్ పార్టీలు ఇలాంటి వాటిలో చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా మారినటువంటి జీవనశైలి. ఐటీ రంగంలో మారినటువంటి జీవనశైలి కారణంగా ఇవన్నీ వస్తున్నాయి అని చెప్పి న్యాకో చెప్తుంది. అలాగే వ్యవసాయ కూలీలు, వాళ్ళలో ఏంటంటే అవగాహన ఉండదు. వ్యవసాయ కూలీలకి అవగాహన ఉండదు. అవగాహన లేకపోవడం ఒక కారణం అయితే వాళ్ళు రకరకాల ప్రాంతాలకి వెళ్తూ ఉంటారు. ఇక ఈ ఐటీ రంగంలో అంటే వాళ్ళు చదువుకొని ఉంటారు. యాక్చువల్గా వాళ్ళు కొన్ని సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకోవచ్చు, కానీ తీసుకోవట్లేదు అనేది ఒక పాయింట్ అయితే, నెక్స్ట్ పాయింట్ ఏంటంటే డ్రగ్స్ అనేది కొన్ని ఇంజెక్షన్స్ చేస్తుంటారు. ఆ ఇంజెక్షన్స్ చేసేటప్పుడు ఒకరి ఇంజెక్షన్ ఇంకొకరికి ఇవ్వడం, దీని కారణంగా కూడా నీకు ఎయిడ్స్ వ్యాప్తి పెరుగుతుంది అనేది. యాక్చువల్గా కేవలం శృంగారమే కాదు, శృంగారంతో పాటు వీళ్ళు డ్రగ్స్ని షేర్ చేసుకుంటారు, ఇంజెక్షన్స్ తీసుకుంటారు, కొన్ని మత్తు ఇంజెక్షన్స్ తీసుకుంటారు. ఆ కారణంగా కూడా ఎయిడ్స్ అనేది పెరుగుతుంది. సో కాబట్టి ఇది డేంజర్ సిగ్నల్. హైయర్ ప్రొఫైల్డ్ పీపుల్ ఉండేటువంటి ఐటీ సెక్టార్లో హెచ్ఐవి పెరుగుతుందంటే ఇది డేంజర్ సిగ్నల్ కింద న్యాకో భావిస్తుంది. వాస్తవంగా భారతదేశ వ్యాప్తంగా 2030 నాటికి ఎయిడ్స్ రహిత దేశంగా ఉంచాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ ఐటీ రంగంలో ఎయిడ్స్ పెరగడాన్ని, ఎయిడ్స్ పెరిగినటువంటి కేసుల నమోదును కనుక చూస్తే ఇది చాలా ప్రమాదకరం అని చెప్పేసి న్యాకో భావిస్తుంది. కాబట్టి దీనికి అవగాహన పెంచడం, అలాగే ఐటీ రంగంలో ఉండేటువంటి ప్రొఫెషనల్స్ జాగ్రత్తలు తీసుకోవడం, ఇవన్నీ కూడా అవసరం. మారినటువంటి జీవనశైలి కారణంగానే ఈ పరిణామాలు, ఇలాంటి న్యూస్ వినాల్సి వస్తుంది.